ఉంటాయి. సర్వే అంటే ఒరిజినల్గా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, అతనికి ఏ పని లేదని చెప్తే అదే రాసుకుంటారు వీళ్ళు. అలా కాకుండా అతను ఆటో డ్రైవ్ చేస్తున్నాడు అని రాస్తారా? ఆల్రెడీ ఇదివరకైతే వాలంటీర్ దగ్గర ఆ సంక్షేమ పథకం కూడా తెలిసి ఉంటుంది. నువ్వు ఇదివరకు ఆటో నడిపేవాడు కదన్నా, లేకపోతే కనుక ఇంకోటి చేసేవాడు కదన్నా అని చెప్తారు. ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు అంత డీప్ అవగాహన ఉండదు. దాంతోపాటు 1.5 కోటి మంది పని లేకుండా ఉన్నారంటే కూర్చుని తింటున్నట్టు ఎవరు పెడుతున్నారు వీళ్ళకి? ఇది కదా సమస్య. కాబట్టి సర్వే అనేటటువంటిది పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి అంశంగా కనబడుతుంది. లేకపోతే కరెంటును దాచుకోవచ్చు, వాడుకోవచ్చు. రాష్ట్రంలో 3000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు, 1000 మెగావాట్లకు టెండర్ ఇచ్చిన విద్యుత్ సంస్థలు, జెన్కో థర్మల్ బ్యాక్ డౌన్ చేసిన 1500 మెగావాట్ల మిగులు, ఏడాదిలో మరో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు, రాష్ట్రంలో మరో 1000 మెగావాట్ అవర్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, బీఈఎస్ఎస్ ఏర్పాటు కేంద్రం అనుమతించింది. వాటికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ బీజీఎఫ్ కింద కేంద్రం గ్రాంట్ ఇవ్వబోతోంది. ఇప్పటికే 2000 మెగావాట్ అవర్స్ బీఈఎస్ఎస్ ప్రాజెక్టులు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మొత్తంగా 3000 మెగావాట్ల విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో సుమారు 19,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు ఉంటే అందులో పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలు, పవన సౌర విద్యుత్ 7,800 మెగావాట్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే విద్యుత్తును మస్ట్ రన్ విధానంలో తీసుకోవాలి. దీనివల్ల పగటి వేళల్లో ఇప్పటికే సుమారు 1,500 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉంటుంది. ఏడాదిలో మరో 10,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి రాబోతుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే చూడండి, ఇంతకాలం ప్రజలను ఎట్లా మోసం చేశారు. ఇప్పుడు అసలు నిజాన్ని లోపల పేపర్లో వార్తలు ఎక్కడేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు కొత్తగా ఏమీ ప్రొడక్షన్ బిగిన్ కాలేదు కదా, అన్నీ పాతయ్యే కదా. ఇదివరకు ఏం చెప్పుకొచ్చారు ప్రజలకి? కరెంటు లోటు అని చెప్పారు. మిగులు విద్యుత్ ఉంది. ఇక్కడ జగన్ ఉన్నప్పుడే మిగులు విద్యుత్ ఉంది. అప్పుడు డైవర్ట్ ఏం చేశారు? కరెంటు లోటు దానికోసం తప్పుడుగా కొంటున్నారు అన్నట్టు. అసలు పాయింట్ ఇక్కడే ఉంది. కాకపోతే ఈ ప్రయోజనం ప్రజలకు ఎప్పుడు వస్తుంది అనేది తేలనటువంటి అంశం. అయితే క్లిష్టమైన కేసులు